Hi friends, welcome back to my physics channel. Today in this short video we'll discuss about in thermodynamics chapter regarding NEET questions. You can see work done by the gas in expansion and compression. Board mein chudandi, this is expansion graph and this is compression graph. Okay, right. Expansion graph చూసినట్టుగా pressure versus volume లో volume on x axis, pressure on y axis లో చూడండి. AB expansion అయినప్పుడు ఇది isobaric pressure constant, isobar pressure constant. ఓకే, సో ఇదేంటి ఏబిడిఈ గ్రాఫ్, ఇది ఒక రెక్టాంగిల్. నెక్స్ట్ ఏసిడిఈ చూడండి, ఏసిడిఈ అనేది కొంచెం కర్వ్ తిరిగింది, కొంచెం కాబట్టి అది ఐసోథర్మల్, అది టెంపరేచర్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఏఎఫ్డిఈ షార్ప్ కర్వ్ వచ్చింది. షార్ప్ కర్వ్ అంటే ఏంటి? అడియాబెటిక్, అది పీవీ టు ద పవర్ ఆఫ్ గామా కాన్స్టెంట్. తర్వాత చూడండి ఏఈ, ఏఈ అనేది ఒక స్ట్రైట్ లైన్, అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. చూడండి, వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఏంటి? వర్క్ డన్ ఈజ్ జీరో. దాన్ని ఏంటి మనం అంటాం? గేలుసాక్స్ లా లేదా వాల్యూమ్ కాన్స్టెంట్. పీ ప్రపోర్షన్ టు టీ కదా, వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే వర్క్ డన్ జీరో. సో ఈ గ్రాఫ్లో ఎవరి వర్క్ ఎక్కువ ఉంటుంది? వర్క్ ఇన్ ఐసోబారిక్ గ్రేటర్ దెన్ వై, వర్క్ ఇన్ ఐసోథర్మల్ గ్రేటర్ దెన్ వర్క్ ఇన్ అడియాబెటిక్ గ్రేటర్ దెన్ వర్క్ ఇన్ ఐసోచోరిక్. ఐసోచోరిక్ వర్క్ జీరో. ఇది ఫస్ట్ థింగ్. నా కమింగ్ టు కంప్రెషన్లో రివర్స్. దానికి కంప్రెషన్లో ఏమైనా చూడండి, కంప్రెషన్ అవుతున్నప్పుడు ఇది ఐసోబారిక్, తర్వాత ఇది ఐసోథర్మల్, ఇది అడియాబెటిక్. సో రివర్స్ అయిపోయింది. ఇది ఐసోకోరిక్ కంప్రెషన్ అవుతున్నప్పుడు. సో ఇది ఎలాగా జీరో వర్క్ డన్, బికాజ్ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి వర్క్ డన్ జీరో. సో ఇక్కడ వర్క్ డన్ ఎవరు ఎక్కువ ఉంటుంది? అడియాబెటిక్ ఎక్కువ ఉంటుంది. చూడండి, వర్క్ డన్ ఇన్ అడియాబెటిక్ గ్రేటర్ దెన్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్. నెక్స్ట్ ఎవరు? వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్, ప్రెజర్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్, పీవీ టు ద పవర్ గామా కాన్స్టెంట్. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్, పీ ప్రపోర్షనల్ టు టీ, ఐసోకోరిక్. వాల్యూమ్ కాన్స్టెంట్, వర్క్ డన్ ఇస్ జీరో. దేర్ఫోర్ ఇది గ్రాఫ్ మనకి. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.